గైస్ ఈ వీడియోలో మనం అఖిల్ నటించిన లెనిన్ సినిమాకి సంబంధించి, అజయ్ దేవగన్ నటించిన ధమాల్ 4 సినిమాకి సంబంధించి, హాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన ఒడిస్సీ మూవీకి సంబంధించి, అలాగే విజయ్ తలపతి గారు నటించిన చివరి సినిమా జననాయకన్, ఈ 4 సినిమాలకు సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ముందుగా లేట్ చేయకుండా మన తెలుగు మార్కెట్ నుంచి మురళీకిషోర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని ప్రధాన పాత్రలు నటించిన లెనిన్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చి 16 రోజులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మొదటి నాటి నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా అఖిల్కి ఈ సినిమా నిలవడం జరిగింది. మరి 16 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకోవడం జరిగింది, అలాగే 16 రోజు నిన్నటి రోజున శనివారం రోజున సినిమాకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ముందుగా శనివారంలో నిన్నటి రోజున ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో దాదాపుగా 53 లక్షల రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. ఓవరాల్గా నిన్న రోజున ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 62 లక్షల రూపాయలు రావడం జరిగింది. అండ్ ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఎలాంటి కలెక్షన్స్ అయితే ఇప్పుడుకున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమాకి రావట్లేదు. ఫైనలీ మురళీకిషోర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని ప్రధాన పాత్రలో నడిచిన లెనిన్ సినిమా మొదటి 16 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 92 కోట్ల 5 లక్షల రూపాయలు అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు ఆదివారం కాబట్టి ఈ రోజు కూడా ఈ సినిమాకి దాదాపుగా ఒక 80 నుంచి కోటి రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ సినిమా ఈ రోజు కలెక్షన్స్తో 93 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది. మరి లాంగ్ రన్లో ఈ సినిమా 200 కోట్ల వరకు వెళ్తుందా లేదా, ప్రొడ్యూసర్ ఫైనల్ రిపోర్ట్ ఎంత వచ్చే అవకాశం ఉంది, అసలు ఈ సినిమా ఇంకా 100 కోట్లకు వెళ్ళడానికి ఇంకొక 7 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి వస్తుంది. మరి ఇంకొక 7 కోట్ల రూపాయలు వసూలు చేసి సినిమా 100 కోట్ల క్లబ్లోకి అడుగు పెడుతుందా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నెక్స్ట్ వచ్చి బాలీవుడ్ మార్కెట్ నుంచి ఇంద్రకుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ధమాల్ 4 మంచి కామెడీ ఓరియంటెడ్ మూవీగా ఈ సినిమా రావడం జరిగింది. ఈ సినిమా కూడా మొదటి నాటి నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. మరి ఈ సినిమాకి మొదటి 16 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది, శనివారం రోజు ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ లెక్కలు ఎంత అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, సినిమా నిన్నటి రోజున శనివారం రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పొటెన్షియల్ పట్టుకొని ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 4 కోట్ల 50 లక్షల రూపాయలని సొంతం చేసుకొని ఓవరాల్గా ఈ సినిమా నిన్నటి రోజున వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 5 కోట్ల 31 లక్షల రూపాయలని సొంతం చేసుకుంది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 16 రోజుల్లో ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 143 కోట్ల 40 లక్షల రూపాయలని, గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 170 కోట్ల 61 లక్షల రూపాయలని, అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి 23 కోట్ల 50 లక్షల రూపాయలని సొంతం చేసుకొని ఫైనలీ ఇంద్రకుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలు నటించిన ధమాల్ 4 సినిమా మొదటి 16 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 194 కోట్ల 11 లక్షల రూపాయలని అయితే ఈ సినిమా ఇప్పటివరకు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు సండే హాలిడే కాబట్టి ఈ రోజు కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈజీగా 7 నుంచి 9 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు కలెక్షన్స్తో ఈ సినిమా 200 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది. మరి 200 కోట్లలోకి అడుగు పెట్టిన తర్వాత మన లాంగ్ రన్లో ఈ సినిమా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి హాలీవుడ్ మార్కెట్ నుంచి క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన ఒడిస్సీ ఈ సినిమా కూడా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గరికి వచ్చి 9 రోజులు కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. మరి 9 రోజుల్లో ఈ సినిమాకి ఇండియాలో ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది, ఓవరాల్గా ఇండియన్ మార్కెట్తో కలిపి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటివరకు ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకోవడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, సినిమా మొదటి 9 రోజుల్లో ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో 108 కోట్ల 20 లక్షల రూపాయలు వసూలు చేసి ఫైనల్గా ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో 100 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెట్టడం జరిగింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా ఇండియాలో ఇప్పటివరకు దాదాపుగా 129 కోట్ల 15 లక్షల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అంటే దాదాపుగా 130 కోట్ల రూపాయలని ఇప్పటివరకు ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. ఇక వరల్డ్ వైడ్ మార్కెట్లో ఈ సినిమా మొదటి 9 రోజుల్లో ఇండియన్ మార్కెట్తో కలిపి ఇప్పటివరకు వస్తున్న కొన్ని హాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా 9 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 4,885 కోట్లను అయితే ఈ సినిమా ఇప్పటివరకు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు ఎలాగో హాలిడే కాబట్టి ఈ రోజు కూడా ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరుగుతుంది. మరి లాంగ్ రన్లో ఈ సినిమా ఎంతవరకు వెళ్తుంది, 10,000 కోట్లు అందుకుంటుందా లేదా అనేది చూడాలి. ఇక ఫైనల్గా హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ తలపతి గారు, పూజా హెగ్డే, ప్రకాష్ రాజ్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు నటించిన సినిమా జననాయకన్. ఇది విజయ్ తలపతి గారి కెరీర్లో చివరి సినిమా అని మనం చెప్పలేం. ఒకవేళ ఫ్యూచర్లో మళ్ళీ ఆయన దగ్గర నుంచి మన సినిమాలు వస్తే రావచ్చు. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజులను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆయన 4 రోజుల వీకెండ్ రావడం జరిగింది. కాబట్టి మరి ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ముందుగా ఈ సినిమాకి సంబంధించి గురు, శుక్ర ఈ 2 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే, మొదటి 2 రోజుల్లో ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో గురువారం ఇంకా శుక్రవారం కలిపి 63 కోట్ల 85 లక్షల రూపాయలు రావడం జరిగింది. దీని గ్రాస్ కలెక్షన్స్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే
75 కోట్ల రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా మంచి సాలిడ్ కలెక్షన్స్ రావడం జరిగింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపుగా 43 కోట్ల 50 లక్షల రూపాయలని సినిమా వసూలు చేసి ఓవరాల్గా ఈ సినిమా మొదటి 2 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 118 కోట్ల 50 లక్షల రూపాయలని సొంతం చేసుకొని మొదటి 2 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్లోకి అయితే ఎంటర్ కావడం జరిగింది. అలాగే మూడో రోజు శనివారం రోజు నిన్నటి రోజున ఈ సినిమాకి ఎలాంటి కలెక్షన్స్ రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నాం. నిన్నటి రోజున కూడా ఈ సినిమాకి మంచి సాలిడ్ కలెక్షన్స్ రావడం జరిగింది. ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా దాదాపుగా 28 కోట్ల 50 లక్షల రూపాయలని మంచి పొటెన్షియల్ అయితే పట్టుకోవడం జరిగింది. 28 కోట్ల 50 లక్షల రూపాయలని నెట్ కలెక్షన్స్ రూపంలో వసూలు చేసింది. దీనికి గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఈ సినిమా నిన్నటి రోజున 33 కోట్ల 63 లక్షల రూపాయలని బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ విదేశాల నుంచి కూడా మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. నిన్నటి రోజున ఓవర్సీస్ మార్కెట్ నుంచి శనివారం రోజున 20 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేసి ఓవరాల్గా జననాయకన్ సినిమా శనివారం రోజున వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 53 కోట్ల 63 లక్షల రూపాయలని అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే మూడో రోజు ఈ సినిమా శనివారం రోజు సొంతం చేసుకోవడం జరిగింది. సో ఫైనలీ హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ తలపతి గారి ప్రధాన పాత్రలో నడిచిన జననాయకన్ సినిమా మొదటి 3 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 171 కోట్ల 84 లక్షల రూపాయలు అయితే మంచి సాలిడ్ కలెక్షన్ సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ ఈ రోజు సండే కాబట్టి ఈ రోజు ఈ సినిమా ఈజీగా 60 నుంచి 65 కోట్ల వరకు ఇంకా 70 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఏంటంటే ఈ రోజు కూడా మంచి సాలిడ్ కలెక్షన్స్ని ఈ సినిమా సొంతం చేసుకుంటుంది. ఎందుకంటే ఈరోజు సండే హాలిడే కాబట్టి. సో ఈ రోజు కలెక్షన్స్ ఈ సినిమా 200 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది. మరి 200 కోట్లకు అడుగు పెట్టిన తర్వాత ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? ఒక 350 కోట్ల వరకు వెళ్తుందా, 400 కోట్ల వరకు వెళ్తుందా, 500 కోట్ల వరకు వెళ్తుందా? లాంగ్ రన్లో ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది అనేది మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట లెనిన్ సినిమాకి సంబంధించి, ధమాల్ 4 సినిమాకి సంబంధించి, ఒడెస్సీ మూవీకి సంబంధించి, జననాయకన్ మూవీకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో. సో డైలీ ఇలాంటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.